పేదవాడు కంఫర్ట్‌గా ఉంటే కొన్ని వర్గాలకి నచ్చదు. ఎందుకంటే ఆయా వర్గాలకి మాట వినేవాళ్ళు ఉండరు. పేదవాడు కంఫర్ట్‌గా ఉంటే తమ మాట వినరు అన్నటువంటిది జగన్ ప్రభుత్వ హయాంలో చూశారు. అందుకని కంఫర్ట్ అంటే ఏంటి? ఏది కనీస వస్తువులు తిండి, బట్ట, వసతి. ఆ వసతి అనేటటువంటిది ఇప్పుడు తిండికి ప్రాబ్లం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో వాళ్ళు మాట వినలేదు. బట్టకి ప్రాబ్లం లేకుండా చేశాడు పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి. దాంతో మాట లేదు. అందుకని ఆగ్రహించినటువంటి అన్ని వర్గాలు ఒక్కటై జగన్ని ఓడగొట్టారు. 40% ఓట్లతో ఆపగలిగారు. అదే సందర్భంలో తటస్థులైన వాళ్ళు కూడా ఆ రూట్లోనే వస్తూ వచ్చారు. ఇప్పుడు వసతి ఏకంగా 30 లక్షల ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి ముందుకొచ్చి 29 లక్షల పట్టాలు కూడా ఇచ్చేసినటువంటి సందర్భం. ఆ పట్టాలలో 9 లక్షలు ఇంకా డెలివరీ అవ్వాలి, వాళ్ళకి ఇళ్ళకి చేరాలి. అయితే అవన్నీ కూడా అడ్రస్సు లేవు, అందుకే ఆగిపోయినాయి అంటూ ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఓవరాల్గా